ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీ దేవర. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ ను తారస్థాయిలో చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా దేవర కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్న దేవర పాన్ ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో మూవీ కావడంతో ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న దేవర ఒకరోజు ముందుగా ఓవర్సీస్ లో ప్రదర్శితం కానుంది. అయితే థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా దేవర భారీ మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 113 కోట్లకు పైగా జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ కు బాగా పట్టున్న కర్ణాటకలో కూడా సినిమా హక్కులను 15 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. తమిళనాడులో 6 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే బాలీవుడ్ లో మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్ జరగలేదని టాక్. భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన టీమ్ కు కేవలం 15 కోట్లకే రైట్స్ అమ్ముడుపోవడం కొంత బాధాకరం. కానీ ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధికంగా ఈ సినిమా బిజినెస్ జరిగింది. 26 కోట్లకు పైగా అక్కడ రైట్స్ అమ్ముడుపోయాయని టాక్. అంతేకాక ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ విషయంలో $2 మిలియన్ కు పైగా కలెక్షన్స్ అందుకుందని సమాచారం. మిగతా కంట్రీస్ లో 4 కోట్ల వరకు రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర బిజినెస్ 180 కోట్లకు పైగా పోయిందని టాక్. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి అంటే 350 కోట్లకు పైగా గ్రాస్, 185 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిజినెస్ ఎన్టీఆర్ కు నల్లేరు మీద నడకలా మారిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఓటీటీ రైట్స్ పరంగా శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తానికి దేవర నిర్మాతలు సేఫ్ జోన్లోనే ఉన్నారని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది.